మొత్తం ఓవరాల్ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే వర్షాలు తక్కువ ఉండే అవకాశం ఉన్నది. కానీ మన తెలుగు స్టేట్స్ చూసుకున్నట్లయితే, ముఖ్యంగా తెలంగాణకు చూసుకున్నట్లయితే ఈసారి సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకైతే ఐఎండీ అయితే చెప్తా ఉంది. కాబట్టి నమస్తే. అయితే ఈ వీడియోలో అయితే మనమైతే ఈ వర్షాల గురించి అయితే తెలుసుకుందాము. వర్షాలు అంటే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తున్నాయి, ఆ తర్వాత ఈసారి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, సో రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, పూర్తి సంవత్సరం మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వర్షాల గురించి మనం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనం అంటే ఆల్రెడీ మనకు ఏదైతే కేరళకు దగ్గరలో అయితే ఉందన్నమాట. ఈ నెల 26 నుంచి 28 మధ్యలో మనకు కేరళకు తాకే అవకాశం అవుతుంది. మనం యాన్ యావరేజ్గా ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే జూన్ 1st అయితే కేరళకు అయితే వస్తూ ఉంటాయి. సో ఈసారి మనం చూసుకున్నట్లయితే ఒక 4-5 రోజులు ముందుగానే వస్తున్నట్టు మనకైతే వార్తలు అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే కేరళకు వచ్చిన తర్వాత మన తెలంగాణకు రావడానికి వచ్చేసి సాధారణంగా ఒక వారం 10 రోజులు అయితే పడుతుంది. అంటే ప్రధానంగా మనకు మే 26 నుంచి 28 మధ్యలో కనుక మనకు కేరళకు వస్తే ఆ నుంచి మనకు ఒక 7-8 డేట్లకు అయితే తెలంగాణకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. సో అంటే కొద్దిగా ఎర్లీగానే మనకు వర్షాలు వస్తున్నట్టు మనకైతే సమాచారం. సో ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఈ ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందని ఒకసారి తెలుసుకుందాము. ప్రధానంగా మనకు ఈ సంవత్సరం అయితే ఎల్నినో అయితే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎల్నినో కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రభావం ఎల్నినోది మనకు జూన్ జూలైలో సాధారణంగానే మంచిగానే వర్షాలు అయితే ఉంటాయని చెప్తా ఉన్నారు. జూలై 25 తర్వాత ఈ ఎల్నినో అనేది ప్రారంభమవుతుంది. దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ వర్షాలు అనేవి చాలా వరకు తక్కువ ఉంటాయి, మనకు తక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే గ్యాప్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకరోజు పడితే మళ్ళీ 15 రోజులు అట్లా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుందని ప్రధాన సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఏ పంట పెట్టుకున్నా కూడా వర్షం తక్కువ ఉండే పంటలు అయితే పెట్టుకోండి. అంటే ప్రధానంగా మనము పత్తి లాంటి పంటలు పెట్టుకోవచ్చు, జొన్న లాంటి పంటలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇట్లా ఏదైతే మనకు సాధారణంగా నీరు తక్కువ ఉంటుందో అదైతే పెట్టుకోండి. ఈ మొక్కజొన్న లాంటివి పెట్టుకోకండి, వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి. వరి లాంటివి వర్షాధారం కింద వరి పండిస్తూ ఉంటారు, అలాంటి పంటలు కొద్దిగా ఈ సంవత్సరం అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం ఉంటే మనకు అక్కడ పంటలకు నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది వర్షాలు లేక. కాబట్టి ఇది ఒకటి అయితే గమనించండి. ఆ తర్వాత మీరు ఎంచుకునే సీడ్లు కూడా మనకు ఎర్లీ వెరైటీ అయితే ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఎర్లీగానే వర్షాలు తక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఎర్లీగా పోయితే కనుక మనకు ఒకవేళ పైతే కూడా మనకు ఎంతో కొంత దిగుబడి అయితే రావాలి. కాబట్టి ఎర్లీ వెరైటీస్ ఏ సీడ్ పెట్టుకున్నా కూడా మీకు ఎర్లీ వెరైటీ పెట్టుకోండి, ఎర్లీ వెరైటీ ఎంచుకోండి. పత్తి సీడ్లలో పెంచుకున్నా ఎర్లీ వెరైటీ పెట్టుకోండి, కంది పెట్టుకున్నా ఎర్లీ వెరైటీ పెట్టుకోండి, సోయాబీన్ పెట్టుకున్నా కూడా ఎర్లీ వెరైటీ పెట్టుకోండి. సో మీరు ఏ సీడ్ పెట్టుకున్నా ఎర్లీ వెరైటీస్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎర్లీ వెరైటీస్ పెట్టుకుంటేనే మనకైతే ఈ సంవత్సరం పంటలు పండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒకటైతే మీరైతే మదిలో పెట్టుకోండి. ఇంకా వర్షాల విషయానికి వస్తే మనకు స్టార్టింగ్లో మనకు జూన్లో కనుక మనం చూసుకున్నట్లయితే జూన్ 7-8 నుంచి 10 లోపల ఒక వర్షం పడినా కూడా ఆ తర్వాత గ్యాప్ వస్తుందని చెప్తా ఉన్నారు. గ్యాప్ అంటే ఒక 8 నుంచి 10 రోజుల గ్యాప్ వచ్చే అవకాశము ఉంటుందని చెప్తా ఉన్నారనమాట. సో ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ వర్షం వస్తే అప్పుడు మనకు ఈ ఏదైతే పత్తి పెట్టడాలు కావచ్చు, లేదంటే సోయాబీన్ అలుకోవడం ఇలాంటి పనులు అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో స్టార్టింగ్లో మనకు ఒక వర్షం పడిపోయినంటే మళ్ళీ అక్కడ మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వర్షాధార పంటలు ఏవి కూడా మంచి వర్షం పడ్డ తర్వాతనే పెట్టుకోండి. ఒకవేళ మంచి వర్షం పడితే ఖచ్చితంగా పెట్టేస్తే మనకు జర్మినేషన్ మొక్క మొలిచిందంటే అది బతుకుతుంది, వారం 10-15 రోజులైనా బతుకుతుంది. కాబట్టి మొలక వచ్చేటట్టు మనకు వర్షం వినపడితే ఖచ్చితంగా మీరైతే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము వర్షాల గురించి చూసుకున్నట్లయితే 92% వర్షం పడుతుందని చెప్తా ఉన్నారు. అంటే 100% అనేది మన యాన్ యావరేజ్. అంటే 90 నుంచి 100 కనుక వర్షపాతం పడితే అది యావరేజ్ వర్షపాతం అనమాట. 92% వర్షపాతం పడుతుంది అంటే మనకు యావరేజ్ కంటే తక్కువ వర్షపాతం పడుతుందని చెప్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇంకా చూసుకున్నట్లయితే ఐఎండీ ఏం చెప్పిందంటే సాధారణం కంటే ఎక్కువ పడుతుంది అంట, 104% పడుతుందని చెప్పింది. కానీ లాస్ట్ ఇయర్ మనకు చాలా ఎక్కువ మొత్తంలో పడ్డాయి, 106% వరకు కూడా దానికంటే ఎక్కువ కూడా వర్షాలు అయితే పడ్డాయి, చాలా ఎక్కువ మొత్తంలో వర్షాలు పడ్డాయి. ఈసారి 92% చెప్పింది. మరి ఎంతవరకు వర్షాలు పడతాయి, సో ఎంతవరకు రైతు సస్టైన్ అయ్యగలుగుతాడు అనేది మనము ఖచ్చితంగా వేచి చూడాల్సి అయితే ఉంటుంది. ఏ అప్డేట్ కూడా మనకు ప్రాపర్గా ఈ డేట్లలో వర్షాలు పడతాయి, ఇంత మోతాదులో వర్షాలు పడతాయని ప్రాపర్గా అయితే అప్డేట్ ఉండదు. ఇది ఒక అవగాహన కోసం, రైతుల కోసం అవగాహన కోసం మాత్రమే వాళ్ళు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. సో దాన్నే మనం కరెక్ట్ అని అనడానికైతే లేదు. సో వాతావరణం ఎప్పుడైనా మారచ్చు, ఎక్కువ వర్షాలు పడినా పడవచ్చు అన్నమాట. సో ఏదైనా బట్టి మనకు ఏదైతే వాతావరణ సంస్థలు ఉన్నాయో అది మన రైతుల కోసమే చెప్తాయి. కాబట్టి
దాన్ని అనుసరించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంటుంది. కాబట్టి మీరైతే చేయాల్సింది ఏం లేదు, ఎర్లీ వెరైటీస్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈసారి బోర్లు కూడా తొందరగా పోయే అవకాశం ఉంటుంది. బోర్ ఫెసిలిటీతో చాలామంది రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. కాబట్టి బోర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, బోర్ ఫెసిలిటీస్ ఎవరైతే ఉన్నాయో దానికి మనకు వాటర్ స్టోరేజ్ ఇది ఏర్పాటు చేసుకోవాలంటే బోర్ రీఛార్జ్ అంటారు కదా, అదైతే రీఛార్జ్ అయితే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు మనకు రీఛార్జ్ అవుతుంది, ఎక్కువ రోజులు మనకు రీఛార్జ్తో మనకు వాటర్ స్టోరేజ్ అయ్యి మనకు బోర్లు ఎండిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇదొకటైతే మీరైతే ఖచ్చితంగా చేసుకోండి. ఎవరి దగ్గర అయితే బోర్లు ఉన్నాయో బోర్లు ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదొకటి బెస్ట్ మెథడ్ అనమాట. కాబట్టి ఇదొకటైతే గమనించండి. సో ఈ సంవత్సరం అయితే ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు భయపెడతా ఉన్నారు, రైతులను భయపెడతాను ఏమంటే సూపర్ ఎల్నినో ఆయిల్ అని చెప్పేసి భయపెడతా ఉన్నారు. సో అలా మీరు రైతులు అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. సాధారణంగా మనకు పంటలు పండేటంట వర్షం అయితే పడుతుందని సంస్థలు చెప్తా ఉన్నాయి. మనం రైతులు అయితే ఎప్పుడైతే ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సూపర్ ఎల్నినో అదేం లేదు. సో మనకు సాధారణ వర్షపాతం పడినా కూడా మనకు పత్తులు లాంటి, సోయాబీన్ లాంటి, కందులు లాంటి పంటలు అయితే పండుతాయి. కాకపోతే ఎక్కువ నీరు నిల్వ ఉండే పంటలు అయితే కొద్దిగా ఈ సంవత్సరం మీరైతే మానేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు వాటర్ ఫెసిలిటీ ఉన్నా కూడా తక్కువ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉన్న వాటర్ ప్రతిసారి పెడతా ఉంటే మనకు బోర్లు కూడా ఇంకిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనకు తెలంగాణలో జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎక్కువ వర్షపాతం పడుతుంది, ఏ జిల్లాకు తక్కువ పడుతుంది అనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఎక్కువ మొత్తంలో వర్షాలు పడే అంటే మంచి వర్షాలు పడే జిల్లాలకు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఆదిలాబాద్లో మంచి వర్షాలు పడతాయి, నిర్మల్లో పడతాయి, ఆసిఫాబాద్ జిల్లాలో పడతాయి, మంచిర్యాలలో, కొత్తగూడెము, ములుగు ఈ జిల్లాలకైతే మంచి వర్షాలు అయితే ఈ సంవత్సరం అయితే ఉండబోతున్నాయి. ఇక సాధారణ వర్షపాతం కనుక మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ ఒకటి, వరంగల్, సిద్దిపేట, నిజామాబాదు, ఖమ్మము, హైదరాబాద్ ఈ జిల్లాలకైతే యావరేజ్ వర్షపాతం అయితే ఉండబోతున్నది. ఇక తక్కువ వర్షపాతం ఉండే జిల్లాలు కనుక మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఒకటి, ఆ తర్వాత నారాయణపేట ఒకటి, వనపర్తి, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకైతే మనకు తక్కువ మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకైతే ఐఎండీ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ అప్డేట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే వర్షాలు తక్కువ ఉండే అవకాశం ఉన్నది. కానీ మన తెలుగు స్టేట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణకు చూసుకున్నట్లయితే ఈసారి సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకైతే ఐఎండీ అయితే చెప్తా ఉంది. కాబట్టి రైతులు ఎవరు కూడా గాబరపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మనకేంటంటే ఈసారి జూన్లో మొదటి వర్షం పడిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జూన్ ఎండింగ్లో చూసుకున్నట్లయితే మంచి వర్షాలు పడతాయి, అప్పుడు మీరైతే విత్తనాలు విత్తుకోవచ్చు. ఆ తర్వాత జూలైలో భారీ వర్షాలు పడతాయని చెప్తా ఉంది. ఆగస్టులో కొద్దిగా నార్మల్ వర్షాలు పడి సెప్టెంబర్లో మనకు కొద్దిగా వర్షాలు అంటే ఉండవన్నమాట. ఇది ఒకటైతే రైతులు అయితే గమనించండి. ఓవరాల్ భారతదేశంలో చూసుకున్నట్లయితే 92% వర్షాలు పడతాయి. మన తెలంగాణలో మాత్రం మంచి వర్షాలే ఉండబోతున్నాయని మనకైతే కొన్ని సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే రైతులు ఎవరైతే ఎల్నినో కానీ సూపర్ కానీ ఎవరు వార్తలు అయితే నమ్మదవని ఫేక్ వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో అయితే మంచి వర్షాలు అయితే ఉంటాయి. కాకపోతే మనమైతే ఎర్లీ వెరైటీస్ ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.